వైసీపీ హయాంలో 5 ఏళ్లలో 3.32 లక్షల కోట్లు అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే 3 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది, చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్ అవుతుందా అని ప్రశ్నించారు అంబటి. రెడ్డి గారు అప్పు చేస్తేనట ఇది శ్రీలంక అయిపోతుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తే ఈ రాష్ట్రం దివాళా తీస్తుందన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి, 18 మాసాల్లో మీరు చేసిన అప్పులు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు ఎంత? సిగ్గుందా నీకు? అసలు సిగ్గనే పదానికి అర్థం ఉందా అని అడుగుతా ఉన్నా, నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అప్పులు, 5 సంవత్సరాలు చేసిన అప్పులు 18 మాసాల్లో 90% అప్పు చేశారు మీరు. ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయటం లేదు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడం లేదు. సంవత్సరం 6 మాసాల్లో ఇంత ఘోరమైన అప్పు చేస్తున్నారు. చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది శ్రీలంక అయిపోద్ది, మీరు చేస్తే ఇది అమెరికా అయిపోద్ది, సింగపూర్ అయిపోద్ది. ఏమిటి దుర్మార్గం? దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనట ఇది శ్రీలంక అయిపోతుంది అన్నారు. పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ కాదు, చాలా ఆర్ట్స్ తెలుసన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుని అనవసరంగా పొగడటం, జగన్ ని అనవసరంగా తిట్టడం ఆయనకు బాగా తెలుసన్నారు. ఆ కళను ప్రదర్శిస్తున్నందుకే చంద్రబాబు రహస్య బహుమతులు కూడా పవన్ కి ఇస్తారన్నారు అంబటి. ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు. కానీ ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఇంకా మార్షల్ ఆర్ట్స్ కాదు, చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర. రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు, సినిమాల్లో చేయగలడు, సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు. మామూలుగా నటించట్లా, సినిమాల్లో కన్నా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి నటన కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా పొగట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తిట్టడం, ఇట్స్ ద గ్రేట్ ఆర్ట్. ఈ ఆర్ట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా బిరుదులు రహస్యంగా ఇస్తున్నారు, చాలా బిరుదులు రహస్యంగా తీసుకుంటున్నారు. సంతోషం. దీనికి కూడా ముందు ముసళ్ళ పండగ రాబోయే కాలంలో ప్రజలు అన్ని వాస్తవాలు తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చాలా సంతోషం. ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు. ఆయన వేసాడుగా మొన్న డ్యాన్సు, ఆయన నెత్తినెక్కి వేసాడు డ్యాన్సు, మరి ఎవరితో వేశారు డ్యాన్సు మీకు గుర్తుందిగా? డ్యాన్సు నన్ను పెట్టారు ఒక సినిమాలో, బ్రో అనే సినిమాలో. నేను డ్యాన్స్ వేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు, ఆయనేమో డ్యాన్స్ వేయచ్చు. నేను వేసిన డ్యాన్స్ ఆయన వేసిన డ్యాన్స్ ఒకటే అప్పుడు. ఆ తర్వాత దాన్ని పొలిటికల్ డ్యాన్స్ వేసాను నేను, అది వేరే విషయం. ఆ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ నేను దాన్ని మిక్స్ చేసి పొలిటికల్ డ్యాన్స్ వేసా. దట్ ఈస్ ట్రూ. పొలిటికల్ విమర్శతో కూడుకున్నటువంటి డ్యాన్స్ వేసా. పవన్ కళ్యాణ్ గారు అన్నదాని మీద వ్యతిరేకంగా డ్యాన్స్ వేసా. నేను బహిరంగ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు. తెలుగుదేశం దగ్గరికి డ్యాన్స్ చేస్తాడు. మీరు డ్యాన్స్లు వేసుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో తెలుసుకోండి. జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. అయినా భరించమంటున్నావు నువ్వు వాళ్ళ డ్యాన్సులు. మేము డ్యాన్స్ వేయము, డైరెక్టే మాది. మేము మీతో పోరాటం. ఆయన వేసాడుగా మొన్న డ్యాన్సు. బెంగళూరులో ఉండి కుట్రలు చేయాల్సిన అవసరం జగన్ కి లేదన్నారు అంబటి రాంబాబు. జగన్ ని ప్రశ్నించే ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పర్మనెంట్ నివాసం ఎక్కడుందో చెప్పాలన్నారు. అమరావతిలో జగన్ ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ మీద మేము విమర్శలు చేస్తాం. కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? నాకు అర్థం కాలేదు. కుట్ర చేయడానికి బెంగళూరులో కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా నయం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకమవుతున్నారు. మమేకమై రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అనేక సందర్భాలు అనేక చోట్లకు వెళ్ళి పరామర్శించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తెలుగుదేశంలోకి అది ఒక కడుపు మంట అంతే. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడే? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు? చంద్రబాబు ఎక్కడున్నాడు? ఇప్పుడు కూడా హైదరాబాద్లో కదా నివాసం వీళ్ళది. పర్మనెంట్ నివాసాలు ఎక్కడని చెప్పని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ నివాసం ఎక్కడుంది?
చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు పర్మనెంట్ నివాసం ఎక్కడుంది? ఇక్కడ ఎవరు అద్దె కొంపలో ఉంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కట్టుకున్నాడు, ముఖ్యమంత్రి కాకముందు ఇల్లు కట్టు